సామెతలు రాసిన పుస్తకం 3వ అధ్యాయము 6వ వచనం నుండి 8 వచనాల వరకు 18వ వచనము దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులతో చదువుకుందాం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువియు కలుగును. 18వ వచనం. దాన్ని నవలంబించు వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. ఆమేన్. హల్లెలూయా. చదవబడిన వాక్యం ప్రభు దీవించునుగాక. దయచేసి కూర్చోవచ్చును. సంఘముగా కూడిన దేవుని యొక్క పరిశుద్ధులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువులందరూ కూడా దీవించునుగాక. దేవునికి స్తోత్రం. మనము చివరి వారం వర్తమానం చూసాం. దాన్ని ఈరోజు దేవుని చిత్తమైతే ముగించడానికి ప్రయత్నం చేద్దాం. మీరు అక్కడ చూస్తే యెహోవా యందలి భయభక్తులయే జ్ఞానము. ఆమేన్. యెహోవా యందలి భయభక్తులయే జ్ఞానము. భయభక్తులు ఎలా వస్తాయి అనే దాని గురించి మనము వర్తమానంలో చూసినట్లయితే, దేవునిని వాక్యమును దేవుణ్ణి గౌరవించినప్పుడు దేవుడు తన యొక్క భయాన్ని తన యొక్క పిల్లలకి ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అంటే గౌరవముతోనే వాక్యమును గౌరవించినప్పుడే ఆ భయభక్తులు అనబడేవి దేవుడు తన ప్రజలకి అనుగ్రహిస్తాడు. అది ఎలా అనేది మనం చూసాము. ఆమోసు గ్రంథంలో మనము జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ అంటున్నాడు. చదవండి, లేఖనం చదవండి ఒకసారి. చదివినట్లయితే మనకి అర్థం కావడానికి ఒకసారి చూద్దాం. ఆమోసు రాసిన పుస్తకము 3వ అధ్యాయం 5వ వచనం నుండి 8 వచనాల వరకు దయచేసి చదవండి. భూమి మీద పక్షి ఊరిలో చిక్కబడకుండునా, పట్టణమందు ఏం వినబడగా, పట్టణమందు బాకానాదము వినబడగా. హల్లెలూయా. పట్టణమందు ఏం వినబడుతుందంట? బాకానాదం. దేవునికి స్తోత్రం. బాకా ఊదడం అంటే అది ఒక స్వరము, బూర. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బూరలో ఇజ్రాయేల్ ప్రజల్లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి దేవుని వాక్యమును ప్రకటించేటప్పుడు ఊరే బూద, దేవుని వాక్యమును ప్రకటించేటప్పుడు ఊదే బోర. రెండోది యుద్ధమునకు వెళ్ళేటప్పుడు ఊదే బోర. హల్లెలూయా. దేవుని వాక్యమును ప్రకటించేటప్పుడు ఆ బూరగా దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడంటే ప్రవక్తలని దేవుడు వాడుకుంటున్నాడు. ఆమేన్. దేవుడు ఎలా వాడుకుంటున్నాడంటే యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని దేవుని యొక్క వర్తమానికుడు ప్రవక్త వచ్చి పట్టణములో బాకానాదము ఊదగా దానికి భయపడని వాడు ఎవడు? అంటే ఊతుంది ప్రవక్తే, కానీ ప్రవక్తలో ఉండి ఊతున్నది ఎవరంటే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే కిందేమంటున్నాడంటే సింహము గర్జించగా భయపడని వాడు ఎవడు? అంటే ప్రవక్తలు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందంట? సింహము గర్జించినట్లుగా ఉంటుంది. అది ప్రవక్తల యొక్క గొప్పతనం కాదు, కానీ దేవుడు వాళ్ళలో ఉండి ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకే అక్కడ అంటున్నాడు,
మొదట యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు మాట ప్రవక్త యుద్ధకు వచ్చినప్పుడు, ప్రవక్త బాకానాదము బూర ఊదినప్పుడు ఆ బూర ధ్వని వలన ప్రజలకు ఏం కలుగుతుందంటే మొదటగా భయం వస్తూ ఉంది. ఏమొస్తుందండి? భయం వస్తుంది. ఆ భయము వలన ప్రజలకి దేవుని మీద, వాక్యం మీద గౌరవం వస్తూ ఉంది. గౌరవము భయాన్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నది. భయము దేవుని యొక్క జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నది. హల్లెలూయా. జ్ఞానమును ఏం ఉత్పత్తి చేస్తూ ఉన్నదంటే జీవ వృక్షాన్ని ఉత్పత్తి చేస్తాం. జీవ వృక్షము నిత్య జీవాన్ని, దేవుని రాజ్యాన్ని అనుగ్రహిస్తూ ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ అంటున్నాడు, సొలొమోను మహారాజు ఆయన దేవుని యొద్దకు వెళ్ళి మాట్లాడి ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ఏం కోరుకున్నాడంటే, బంగారం కావాలని కోరుకోలేదు, ఆస్తులు కావాలని ఆయన కోరుకోలేదు, ఈ లోకంలో గొప్పవన్నీ కూడా నాకు కావాలని ఆయన కోరుకోలేదు. హల్లెలూయా. ఆయన ఏం కోరుకున్నాడు? ఆయన జ్ఞానాన్ని కోరుకున్నాడు. అవునా కదా? ఏం కోరుకున్నారు సార్? అందరూ వింటున్నారా? ఏం కోరుకున్నాడు ఆయన? ఎందుకంటే జ్ఞానము ఏం చేస్తుందంటే నిత్య జీవాన్ని ఇస్తుంది. హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని ఇస్తుంది జ్ఞానం. ఆయనకి జ్ఞానం మాత్రమే ఆయన అడిగినందుకు జ్ఞానముతో పాటు దేవుడు సమస్తము కూడా ఆయన అనుగ్రహించాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, సొలొమోను, ఆ జ్ఞానం కలిగిన సొలొమోను దేవుడి జ్ఞానం చేత 3వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు. చదవండి అయ్యా. సొలొమోను 3:1 నుంచి దాన్ని కంటిన్యూ అట్లా కింద వరకు చదివేయండి. ఇప్పుడు మనం చదువుకున్న దాని వరకే అంటున్నాడు, నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. ఎలా గైకొనాలా ఆయన ఆజ్ఞలనండి? ఆయన ఆజ్ఞల్ని హృదయపూర్వకముగా గైకొనుము. నువ్వు హృదయపూర్వకముగా ఆయన ఆజ్ఞలు గైకొన్నప్పుడు అవేం చేస్తాయి? అది ఆ ఆజ్ఞల వలన నీకు దేవుడు మిసినట్టు దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగుచే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన ఆజ్ఞల్ని హృదయపూర్వకముగా గైకొనడం వలన దేవుడు ఏమేస్తున్నాడంటే దీర్ఘాయువుని ఇస్తూ ఉన్నాడు. లోకంలో దేవుని కొరకు బ్రతకడానికి ఆయన సుఖ జీవంతో ఎలా జీవించాలో ఆయన దాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ శాంతిని కూడా ఆయన నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చదవయ్యా, కింద చదవండి. వాటిని కంఠభూషముగా ధరించుకొనుము. ఎక్కడ? నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును, హల్లెలూయా, గ్లోరీ గ్లోరీ గ్లోరీ, మనుషుల దృష్టి యందు, దేవుని దృష్టి యందు మనం మంచి వాళ్ళం అనిపించుకోవాలంటే ఏం చేయాలంట? ఏం చేయాలా? దయను, దేవుని యొక్క దయను, దేవుని యొక్క సత్యమును, హల్లెలూయా, కంఠభూషణముగా ఏం చేయాలంట? దాన్ని కంఠభూషణముగా అంటే, కంఠం అంటే ఏంటండి? గొంతు. అంటే భౌతిక సంబంధమైన ఇజ్రాయేలులకు భౌతికంగానే వాటిని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనకి ఎక్కడ ఇస్తున్నాడంటే మన హృదయం మీద. ఆమేన్. వాటిని మనం ఎక్కడ ఉంచుకోవాలి? దాన్ని మన హృదయం అనే పలక మీద. అందుకే నీ హృదయమును పలక మీద వాటిని రాసుకోము అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కింద చూడు, ఇవన్నీ దేవుని గురించిన ఆజ్ఞల గురించి అన్నీ చెప్పిన తర్వాత కింద అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక.
ఆ పైన అన్నీ ఎట్లా చేయాలంటే ప్రత్యక్షతతోనే చేయాలి. హల్లెలూయా, ఆమేన్. ఎలా చేయాలండి? వాక్యమని వాక్యంగానే చేయాల. ఆమేన్. కానీ అవన్నీ కూడా మన సొంత ఆలోచనతో చేస్తామని దేవుడు ఏమంటుంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు. ఇప్పుడు స్వబుద్ధి ఉండకూడదు. దేవుని వాక్య సంబంధమైన వాటిలో ఏముండకూడదు సార్? దేవుని వాక్య సంబంధమైన వాటిలో మన సొంత బుద్ధి పనిచేయదు, మన సొంత ఆలోచనలు పనిచేయవు, సొంత తలంపులు పనిచేయవు. దేవుని వాక్యానికి మనం దేన్ని కూడా మన సొంత సంబంధమైన ఏవి కూడా అసలు ఆధారమే చేసుకోకూడదు. హల్లెలూయా. అందుకే పౌలు గారు ఏమంటున్నారు, కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏమంటున్నాడు? మీ అందరికీ గుర్తుంది, చివరి వారం మనం చదివాం దాన్ని. దేవునికి స్తోత్రం. మూడు రోజుల క్రితం మనం చదివాం. ఏం చదివాం దాన్ని? వాక్చాతుర్యముతో కానీ తీయని మాటలతో కానీ, హల్లెలూయా, నేను మీ యొద్దకు రాలేదు కానీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నేను మీ యొద్దకు వచ్చాను. అంటే ఆయన యొక్క సొంత స్వబుద్ధి ఏది కూడా చెప్పండి. హల్లెలూయా. పౌలు గారి యొక్క స్వబుద్ధి ఆధారంగా ఏది లేదు. పౌలు గారి సొంత బోధ ఏది లేదు. పౌలు గారి సొంత ఆలోచనలు ఏవి కూడా లేవు. హల్లెలూయా. అవన్నీ కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడ్డవే. ఆమేన్. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, నీ యొక్క, ఇప్పుడు చదివాం కదా మనం 3లో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు విశ్వాసముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు. నువ్వేది చేయాలన్నా స్వబుద్ధి ఉండకూడదు. ఇప్పుడు సొంత ఆలోచనలు, సొంత తలంపులు ఉండకూడదు. హల్లెలూయా. అందుకే నీ ప్రవర్తన, నువ్వేది చేయాలన్నా నీ ప్రవర్తన అంతటికి ఆయన యొక్క అధికారానికి మనల్ని అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన యొక్క దేవుని అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. హల్లెలూయా. మన ప్రవర్తనని దేవుడి చేతులకు అప్పగించి ఆయన అధికారానికి మనం కానీ అప్పగించుకున్నట్లయితే, హల్లెలూయా, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? మన త్రోవలన్నీ ఆయన సరళం చేసి, అప్పుడు నువ్వు నడిచే త్రోవలన్నీ నీ త్రోవలై ఉండవయ్యి. వింటున్నారా? అవన్నీ కూడా దేవుని ఆలోచన ప్రకారమైంది. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. కాబట్టి చూడండి నా ప్రియమైన సోదరి సోదరు, ఇప్పుడు గమనించండి. కింద అంటున్నాడు, దాని వలన కలిగే ప్రయోజనం, దేవుని యొక్క జ్ఞానమును మనం పొందుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అని కొన్ని విషయాల గురించి మనం చూసాం. దాంట్లో కూడా మీరు గమనించినట్లయితే దాని గురించి సొలొమోను గారు అంటున్నారు. అదే సామెతల గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం చదవండి త్వరగా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు. హల్లెలూయా. పరిశుద్ధ దేవుని గురించిన వివేచనయే, తెలివియే వివేచనకు ఆధారము. ఆమె తెలివిన్న జ్ఞానం అన్న రెండు ఒకటే. వింటున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇవన్నీ కూడా మనము చివరారు చూసాం. దీంట్లో మీరు కిందగానే గమనించినట్లయితే అదే 14వ అధ్యాయం సామెతలు 14:26 చదవండి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యములకు మనం కంటిన్యూ చేద్దాం.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ఏం పుట్టిస్తుంది? హల్లెలూయా. యెహోవా యందు మనం భయభక్తులు కలిగి ఉంటే, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే మనకేమొస్తుంది? బహుధైర్యముగా ఉంటాం మనం. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు బహుధైర్యముగా ఉంటావో, ఆ ధైర్యముగా ఉండు అట్టి వారి పిల్లలకు కింద అంటున్నాడు 27వ వచనంలో, ఆశ్రయ స్థానము కలదు. దేవునికి స్తోత్రం. ఎవరు నిద్రపోలేదు కదా, అందరు ఇక్కడే ఉన్నారు కదా. హల్లెలూయా. ఇంకా ప్రేయర్ అయిపోలే ఉంది. మీరు నిద్రపోయినారంటే నేనేం చేయలేను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. మీరు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఏమంటున్నారంటే 14:27లో బహుధైర్యము కలిగి ఉన్నటువంటి తల్లిదండ్రులకి, పిల్లలకి ఆశ్రయ స్థానం ఆయన పిల్లలకి కలదు. హల్లెలూయా. ఆశ్రయ స్థానమే కాదు కానండి, ఆ తల్లిదండ్రులకి వారి పిల్లలకి ఆశ్రయ స్థానం కలగడమే కాదు కానివ్వండి, ఇంకా ఏం కలుగుతుందంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట జీవపు. హల్లెలూయా. ఆశ్రయ స్థానమే కాదు కానండి, అట్టి వారి పిల్లలకి ఏం కలుగుతుందంటే జీవపు ఊటైనటువంటి వాక్యము యేసుక్రీస్తు వారు మనకు తోడుగా ఉంటాడు. ఆమేన్. ఆయన తోడుగా ఉన్నప్పుడు మనకేం కలుగుతుంది అంటే, అక్కడ అంటున్నాడు ఆయన మనకి జీవపు ఊటగా ఉన్నప్పుడు అది మనల్ని మరణ పాశములలో నుండి మనల్ని తప్పించు. మరణములోనికి మనం వెళ్ళకుండా ఎల్లప్పుడూ జీవపు ఊటలో క్రీస్తులో ఉండినట్లుగానే అది మనల్ని చేస్తుంది. హల్లెలూయా. ఒకప్పుడు ఏదెనులో ఆదాము, శ్రీమతి ఆదాములు ఇద్దరు కూడా జీవ వృక్ష ఫలమును తినుటకు బదులు మంచి చెడ్డలు తెలివి వృక్ష ఫలము తిన్నారు కనుకనే మరణ పాశములోనికి వచ్చేసారు. అవునా కదా. వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు కూడా ఎక్కడికి వచ్చేసారు? మరణం అనే దాంట్లోనికి వచ్చేసారు. హల్లెలూయా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షత శిష్యులతో ఏమంటున్నాడు ఆయన, నా తండ్రి ఆత్మ దీన్ని పేతురు, బర్సిమోను, యోనా నీకు బయలుపరిచినే గాని రక్తమాంసములు దీన్ని నీకు బయలుపరచలే. హల్లెలూయా. ఈ ప్రత్యక్షత ముందు పరలోక పాతాళలోకం యొక్క ద్వారములు నిలబడలేవు. పాతాళలోక ద్వారములు అంటే ఏంటంటే మరణ పాశాలు. అవును కదా. మరణ పాశాలు ఈరోజు జీవం ఎవరికైతే వచ్చి ఉంటుందో, జీవవృక్షముగా ఆ యొక్క నీటి బుగ్గగా ఆ యొక్క జీవవృక్షము ఎవరిలో అయితే ఉంటుందో వారి ఎదుట ఆ మరణ పాశం అనేది ఎన్నడూ కూడా నిలబడలేదు. ఎందుకంటే జీవం మరణం ఒకే చోట ఉండలేవు. అది ఉంచబడిన స్థలము ఏది అంటే అది ప్రారంభములో ఏదోను మాత్రమే. హల్లెలూయా. కానీ ఈరోజు ఆ జీవాన్ని మనము కలిగి ఉన్నప్పుడు, ఆ జీవము మనలో ఉన్నప్పుడు, క్రీస్తు నిత్య జీవముగా పరిశుద్ధాత్మగా మనలో ఉన్నప్పుడు మనం ఏమవుతూ ఉన్నాము అంటే ఇక్కడ మరణ పాశములో మనం నడవలేము. అందుకే దావీదు మామంటాడు, మరణకరమైనటువంటి ఆ యొక్క లోయలలో నేను సంచరించినను ఏ అపాయము నాకు రాదు. హల్లెలూయా. అవునా కదా. మరణకరమైన స్థలములలో ఆ యొక్క షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నను వారికి అపాయం రాలేదు. అవునా కదా. మరణకరమైన స్థలములో ఆ దానియేలు ప్రవక్త ఉన్నను వారికి మరణం కలగలేదు. సముద్రము మధ్యలో ఆ 20 లక్షల మంది ప్రజలు ఈజిప్ట్ ప్రజల చేత తరుమబడుచున్నను వారి మరణ పాశములు కమ్ముకొని ఉన్నను వారి మధ్యలో జీవం ఉన్నది కనుక వాళ్ళని ఏమీ చేయలేదు. అవును కదా. హల్లెలూయా. ఈరోజు నిత్య జీవమైన దేవుడు మనలో ఉన్నప్పుడు మన శరీరం ఏమైనా అవ్వచ్చు, దేవుని చిత్తం ఉంటే, ఆయన అనుమతిస్తే, కానీ మన యొక్క ఆత్మను మాత్రం వాడు ఏమీ చేయలేడు. హల్లెలూయా.
యోబు యొక్క ప్రాణమును ఏమీ ఎలా చేయలేక యోబుని ఎన్ని బాధలు పెట్టినా వాడు యోబును మాత్రం ఏమీ చేయలేకపోయాడు. హల్లెలూయా. అందుకే యోబు ధైర్యం గలవాడు ఏమంటున్నాడు అక్కడ, ప్రభువా నా యొక్క శరీరము చీకిపోయి పురుగుల పట్టినను ఒక దినమున సజీవుడిని నేను చూస్తానన్నాడు. హల్లెలూయా. ఈరోజు కూడా మనం ఆ సజీవుడి కొరకు ఎదురు చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతి ఒక్కరికి దేవుడు వాగ్దానం చేసే దేవుడు, ప్రతి ఒక్కరితో కూడా ఉండి మాట్లాడే దేవుడు ఆయన. వింటున్నారా? హల్లెలూయా. కాబట్టి ఆయన ఏమంటాడు, ఆయన భయభక్తులు గల తల్లిదండ్రుల యొక్క పిల్లలకు ఆశ్రయస్థానముగా ఉంటాడు, జీవ వృక్షముగా ఉంటాడు. హల్లెలూయా. ఇంకే ఎలా ఉంటాడంటే ఆయన అటువంటి పిల్లలకు ఆయన దేవుని యొక్క శక్తిగా నిత్యం ఉబికిడి నీటి యొక్క బుగ్గగా ఆయన ఉంటాడు. ఆమె జీవపు ఊటన బొగ్గన రెండు ఒకటేనండి. దేవుని స్తోత్రం. చూడండి ఇంకొక చోట చూడండి, సామెతల గ్రంథము, దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక, 31వ అధ్యాయము 30వ వచనంలో ఆ యెహోవా ఇచ్చే జ్ఞానము పొందుకోవడం వల్ల ఒక స్త్రీని గురించి అక్కడ మాట్లాడుతున్నాడు ఆయన. ఏంటంట? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఎవరు? మనం యెహోవా భయభక్తుల గురించే మాట్లాడుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందలి భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా. యెహోవా యందలి భయభక్తులు గల స్త్రీ ఏమైందంట అంటే పొగుడుతారంట ఆమె. హల్లెలూయా. ఎప్పుడు పొగుడుతారు? యెహోవా యందలి భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును అన్నాడు. ఎవరు? సొలొమోను గారు, మహారాజు. హల్లెలూయా. యెహోవా యందలి భయభక్తులు గల స్త్రీ కొనియాడబడడం అంటే అందరూ అనుకోవచ్చేమో మరి ఏమని, అలా అనుకుంటారని దేవుడు అక్కడ రాయిచ్చాడు. ఏమని? అందం ఉంటే కొనియాడతారు, మంచిగా విలువైన వస్త్రాలు వేసుకుంటే ఆమెను కొనియాడతారు, లేకపోతే మంచిగా నగలు ఎవరు వేసుకొని నగలు వేసుకుంటే ఆమెను కొనియాడతారు, లేకపోతే ఎవరైనంత మేకప్ ముఖాలకి రంగులు పూసుకొని పెదవులకు రంగులు పూసుకొని తయారైతే ఆమెను కొనియాడతారు అనుకొని దేవుడు ముందుగా ఏమంటున్నాడు అక్కడ, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అంటే అందం వలన ఆమె కొనియాడబడదు, సౌందర్యం వలన ఆమె కొనియాడబడదు. హల్లెలూయా. అందం వలన కొనియాడబడదు, ఆమె ఎంత అందంగా తయారైనను, ఆమె ఎంత విలువైన వస్త్రాలు వేసుకున్నాను, ఎన్ని రకాలైనటువంటి రంగులు వేసుకున్నాను, ఆమె కొనియాడబడదు. కానీ యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటేనే స్త్రీ కొనియాడబడతాడు. హల్లెలూయా. భయభక్తులు కలిగిన స్త్రీనే 10 మంది చెప్పుకుంటారు. వింటున్నారా? కొనియాడబడ్డం అంటే నయోమి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నయోమి తోటి తన భర్త, ఆమెకు 2 కోడళ్ళు, ఒక ఆమె వెనుదిరిగి లోకమునికి వెళ్ళిపోయిన రూతు మాత్రం ఏమనిందండి? ఏమంది? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. హల్లెలూయా అని అనింది. ఆమె వెంటనే నయోమి వెనకాల, అత్త వెనకాల ఏం చేసిందంటే వాగ్దాన దేశమైనటువంటి ఆ యొక్క కానాను దేశానికి ఆమె వచ్చేసింది, భర్త చనిపోయినను. అవును కదా? హల్లెలూయా. ఆ దేశంలోకి ఆమె వచ్చిన తర్వాత ఈమె గురించి అందరూ కూడా ఆమె పరిగెరుకుంటా ఉంటే రుతు గురించి అందరూ కూడా మాట్లాడుకుంటారు. ఇట్లా
భర్త చనిపోయాడు ఆమెకి, మరలా వచ్చేసేసింది నయోమి. ఇద్దరు కొడుకులు పెళ్ళయింది, అన్ని స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కొడుకులు చనిపోయారు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇద్దరు కోడళ్ళు ఉన్నారు, ఒక ఆమె వెళ్ళిపోయింది, ఇంకొక ఆమె మాత్రం ఉంది. ఆమె మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదేమా, అత్తనే వెంబడించి వచ్చేసిందామా, ఈ విధంగా మాట్లాడిందంట. ఆమెను ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆమె చేసిన గొప్పతనం ఏముంది అక్కడ? రూతు చేసిన గొప్పతనం ఏముంది? ఏమీ లేదు. ఆమె ఏం చేసిందంటే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనమును దేవుని యందు భయభక్తులతో ఆమె వెంబడించినందుకు ఆమె అందరి చేత కొనియాడబడతాం. అందుకే ఆ విషయాన్ని బోయజ్ వచ్చి, నీ గురించి అందరూ చెప్పడం నేను విని ఉన్నాను అన్నాడు లేదా? హల్లెలూయా. నీ గురించి అందరూ చెప్పడం నేను విని ఉన్నాను, కాబట్టి నేను నీకు సహాయం చేయలను. ఆమేన్, దేవునికి స్తోత్రం. ఇలా వాక్యములో భయభక్తులు కలిగి ఉండి దేవుణ్ణి వెంబడించినప్పుడు దేవుడు అటువంటి భయభక్తులు గల స్త్రీలను కొనియాడేటట్లు దేవుడే చేస్తాడు. ఎందుకంటే దేవుడి బైబిల్లో రాయించాడు కాబట్టి. ఆమేన్. ఈరోజు కూడా మన యొక్క స్త్రీలను చుట్టూ ఉన్న ప్రజలు అందరూ కూడా కొనియాడాలంటే ఈరోజు అందము చేత, లేకపోతే ఆస్తుల చేత, నగలు వేసుకోవడం చేత, పెద్ద పెద్ద పర్ఫ్యూములు, లేకపోతే లోక సంబంధమైన రంగులు పూసుకోవడం వల్ల ప్రజలు కొనియాడరు. వింటున్నారా? అలా ప్రజలు కొనియాడరు, కానీ దేవుని అందులో భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు కొనియాడేటట్లు చేస్తాడు. దేవుని ప్రజలందరి చేత మన గురించి ఒకరు మాట్లాడుకోవాలి, మన స్త్రీల గురించి ఒకరు మాట్లాడుకోవాలంటే హల్లెలూయా ఎప్పుడు కొనియాడతారు అంటే మనము దేవునిలో భయభక్తులు పెరిగినప్పుడు. హల్లెలూయా. అందుకే ఒక భర్తను రాబట్టాలంటే స్త్రీ ఏం చేయాలంటున్నాడు పౌలు గారు? తన పవిత్రమైన ప్రవర్తనను బట్టి వాక్యము లేకుండానే ఆమె తన యొక్క భర్తను వాక్యములకు తీసుకురావచ్చు అన్నాడు లేదా? ఒక స్త్రీ యొక్క స్త్రీ విషయంలో మాత్రం ప్రవర్తన ఎందుకు పెడుతున్నాడంటే, ఏదోనులో ఆ వాక్యం దాటి వెళ్ళిపోయింది ఆమె. హల్లెలూయా. ఈరోజు కార్యాలని కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ గమనించండి. అందుకే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందలి భయభక్తులు గల స్త్రీయే ఎప్పుడు 10 మంది దగ్గర కొనియాడబడుతుంది. 10 మంది దగ్గర ఆమె మంచి స్త్రీ అని తెలియజేయబడుతుంది, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటుంది. ప్రతి వ్యక్తి ఆమెను పొగుడుతారు, కొనియాడతారు, ఆమె గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. ప్రతి చోట దాని గురించి ఎక్కువ కొనియాడబడ్డం జరుగుతూ ఉంటుంది. చూడండి, ఇంకొక విషయం గమనించండి. కీర్తనల గ్రంథము, దేవునికి స్తోత్రం, 19వ అధ్యాయం 9వ వచనం. కొద్దిసేపు. యెహోవా యందైనా, ఎవరి యందు? దేవుని యందైనా. దేవుని యందైనా భయమో, దేవుని యందు భయమో, దేవుడి యందు మనకు ఉండాల్సినటువంటి భయము ఏం కలిగేస్తుంది అంటే మనకి, అది భయము మనకు ఉన్నట్లయితే అది పవిత్రమైనది. హల్లెలూయా. అది నిత్యము. ఈ దేవుడు ఇచ్చేటువంటి భయము మొదట పవిత్రమైనది. ఆ భయము నిత్యము నిలిచేది, మధ్యలో ఆగిపోయేది కాదు. హల్లెలూయా. ఎప్పుడైతే నీకు భయం వస్తుందో, ఆ పరిశుద్ధాత్మ ద్వారా వచ్చినటువంటి ఆ భయము నిత్యత్వములో నువ్వు ఉండి జీవించేంత కాలము దేవుడు దాన్ని నీకు అనుగ్రహించువాడైనాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం. చూడండి నా ప్రియమైన సోదరి సహోదరులారా, చూడండి అదే కీర్తన 112 1వ వచనం. 112 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు. హల్లెలూయా. బాగా చదవాలా.
ఆయన ఆజ్ఞలను బట్టి. ఆ హల్లెలూయా. ఆ ఉమ్, ఉమ్. దేవునికి స్తోత్రం. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. ఏమండి? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. భయభక్తులు ఉంటే ఆయన ఆజ్ఞల్లో పాటించగలిగిన వాళ్ళకి ఆనందం కలుగుతుంది. దేవుడిచ్చే భయభక్తులు కలిగి ఉంటే ఏమండి? హల్లెలూయా. అధికముగా ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు ఏం కలుగుతుందంట? ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు అధికముగా ఆనందం కలుగుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాక్యము చెప్తూ ఉన్నప్పుడు ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఆ వాక్యము పాటిస్తున్నప్పుడు హల్లెలూయా అదేం కలుగు చేస్తుందంటే ఆ వ్యక్తులకి అధికముగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. కానీ కొంతమందికి వాక్యం ఉన్న కూడా ఆనందం ఉండదు, కొంతమందికి సంతోషం ఉండదు. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆ వాక్యాన్ని పాటిస్తారో వాళ్ళకి దేవుడు ఆనందాన్ని ఇస్తాడు. అందుకే క్రీస్తునందు ఆనందించుడి అంటాడు ఆయన. వింటున్నారా? క్రీస్తునందు ఆనందించుడి, ఆనందించుడి అని అంటాడు పౌలు గారు. హల్లెలూయా. కాబట్టి మనం ఆజ్ఞలు పాటించినప్పుడే మనకు ఆనందం వస్తుంది. వాక్యం నెరవేర్పు చేసినప్పుడే ఆనందం వస్తుంది. దేవునికి స్తోత్రం. చివరగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. చూడండి, ద్వితీయోపదేశకాండం అక్కడ మాట్లాడుతున్నాడు ఒక మాట. 4వ అధ్యాయము 9-10 వచనాలు జాగ్రత్తగా చదివినట్లయితే అందరూ కూడా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించాలా. అక్కడ ఇప్పటి వరకు పెద్దల గురించి, ఒక చోట పిల్లల గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఇక్కడ పెద్దలు పిల్లలు ఇద్దరు గురించి మాట్లాడుతున్నాడు. చదవండి అయ్యా. నీవు జాగ్రత్త పడుము, కనులారా చూచిన వాటిని మరువక ఉండునట్లును నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును. హల్లెలూయా. నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. ఏం చేయాలంట? మొదట ఏం చేయాలంట? నీవు బహు జాగ్రత్త పడుము. నీ మనసులో దాన్ని ఉన్న వాక్యాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. హల్లెలూయా. కాపాడుకొనుము. ఎందుకంట? కింద అంటున్నాడు అక్కడ, చదవండి. నీ మనసులో ఏదైతే ఉందో, నీ హృదయంలో ఏదైతే ఉందో అది నీ కుమారులకు. ఎవరెవరికి? నీ కుమారులకి, ఆ కుమారుల కుమారులకి. అంటే కుమారులకి, కుమారులకి అంటే మనవాళ్ళకి కూడా. అంటే ఉన్న జనరేషను, రాబోతున్న నెక్స్ట్ జనరేషను. హల్లెలూయా. ఉన్న తరము, రాబోతున్న కొత్త తరము. హల్లెలూయా. ఏం చేయాలంట? ఆ వాక్యాన్ని నేర్పించి నీవు నీ దేవుడైన యెహోవా నిలిచి ఉన్నటువంటి స్థలమైన హోరేబులో ఏం చేయాలంటే ఇక్కడ దేవునికి భయపడడానికి నేర్చుకోవాలా. హల్లెలూయా. అంటే ఎవరు నేర్చుకోవాలంటే ఇజ్రాయేల్ ప్రజలు, ప్రస్తుతమైనటువంటి వారి పిల్లలు. హల్లెలూయా. ఆ పిల్లలకు పుట్టబోయే మరొక తరమైన పిల్లలు.
హల్లెలూయా. ఈ 2 తరాలు దేవుని యందు భయభక్తులు నేర్చుకోవాలి అంటే హోరేబులో దేన్ని అయితే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పాడో అది ఇజ్రాయేల్ ప్రజల యొక్క హృదయంలో ఉన్న మోషే చెప్పినప్పుడు ఆమేన్. దాన్ని ఏం చేయాలంటే ఆ దేశములో ఎప్పుడూ జీవించాలంటే దాన్ని వారి తరానికి, వారి రాబోతున్న తరానికి దేవుని యందు భయభక్తులు కలిగినట్టు నేర్పించడానికి దాన్ని వారికి బోధించాల. అంతేనా ఉండి అక్కడ చదవండి. నాకు భయపడ నేర్చుకొని ఆయన నాతో చెప్పిన దినమును గుర్చే వారికి తెలుపుము. హల్లెలూయా. అందరూ వింటున్నారా? దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. రాబోతున్న తరము, ప్రస్తుతం ఉన్న తరము తల్లిదండ్రులు. హల్లెలూయా. యెహోవా యందు భయం ఏందో నేర్చుకోవాలంటే తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలకి చెప్పాలా, పిల్లలతో పాటు క్రొత్త తరమైనటువంటి మనవాళ్ళకు కూడా హోరేబులో దేవుడు ఏదైతే మోషేకు చెప్పాడో దాన్ని వారు వెళ్ళబోతున్న దేశంలో భయభక్తులతో దీవించడానికి దేవుడు ముందుగా వాటిని నేర్పించి వాళ్ళ దగ్గర జాగ్రత్త పడి అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అయ్యా? ఏం తెలుసుకోవాలంటే మనము కూడా ఏదైతే వాక్యాన్ని మనం కలిగి ఉన్నామో హల్లెలూయా, ఆ వాక్యము మన పిల్లలైనటువంటి వారు వచ్చే తరములో కూడా వాళ్ళ వాక్యములో భయభక్తులు కలిగి జీవించాలి అంటే వాళ్ళకి మనం దీన్ని ఖచ్చితంగా నేర్పియాలి. హల్లెలూయా. నేర్పిస్తే అప్పుడు వాళ్ళు రాబోతున్న దేశంలో నిత్య జీవములో కాలమనే తెర ఆవలిగట్టులో వారు నిత్య జీవములో ఉండడానికి ఈ తరములో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి ఆ వాక్యం ఉపయోగపడుతుంది. నువ్వు చెప్పకపోతే వాళ్ళు భయపడరు. ఎందుకంటే మనం నివసిస్తుంది ఎటువంటి యుగం అంట? దుష్ట యుగం. అవునా కదా? హల్లెలూయా. కాబట్టి దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలంటే మొదటగా ఆ యొక్క వాక్యం మన హృదయంలో దేవుడు ఏదైతే ఉంచాడో దాన్ని మన పిల్లలకి నేర్పించాలా, వాళ్ళ పిల్లలు రాబోతున్న తరాలకు కూడా దాన్ని నేర్పించాలి. అది దేవుని యొక్క ఆజ్ఞగా ఉన్నది పాత నిబంధనలో. అవునా కదా? హల్లెలూయా. అదే వాక్యం యొక్క క్రమాన్ని మనం తీసుకొని మనం కూడా నేర్పించినప్పుడు వారి జీవితాలను మనము రక్షించిన వారు అవుతాం. వారి జీవితాల్లో మనము ఒక వెలుగు మార్గాన్ని చూపించిన వారుగా అవుతాం. హల్లెలూయా. కాబట్టి ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటి ఏ జ్ఞానము. అదేం చేస్తుందంటే మనల్ని మరణ పాశములో నుండి తప్పించి మనని జీవములోనికి, నిత్య జీవములోకి నడిపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే మొదట దేవుడు అంటే గౌరవం ఉండాలా. అర్థమవుతుందా? దేవుడిని మనం గౌరవించినప్పుడు దేవుడు మనకు భయభక్తులు ఇస్తాడు. భయభక్తులు మనకు ఎప్పుడైతే వస్తుందో దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానం ఎప్పుడైతే మనకు అనుగ్రహించబడుతుందో నిత్య జీవం ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. అది మనం దేవుని యొక్క రాజ్యములకు వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. చెప్పబడిన వర్తమానం ప్రభు దీవించి ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్. ప్రార్థన చేసుకుందాం.